ఈ ఊరికి స్కూల్ బిల్డింగ్ లేదు. ప్రస్తుతం అయితే పిల్లలు ఈ సెట్ లో చదువుకుంటున్నారు. ప్రజెంట్ అయితే సెలవు అయింది, ఇంటికి వెళ్ళిపోయినారు కొంతమంది స్టూడెంట్. విలేజ్ పేరు మంగికుంట కూడా, మండల్ తిరియాని, జిల్లా కుమ్రంభీం అస్ఫాబాద్. సో 10 సంవత్సరాల క్రితం అక్కడ ఒక స్కూల్ భవనం కట్టుకుందామని ఇక్కడ స్టార్ట్ చేసినారు, కొంతవరకే కట్టినారు. దానికి కూడా చూపిస్తాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే రేకుల షెడ్. అంటే ప్రస్తుతం పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇది అన్నట్టుగా స్కూల్ భవనం. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున వచ్చింది. చూడండి జెండా అక్కడ కనిపిస్తుంది కదా, అదే పాత స్కూల్ భవనం. అది కొంతవరకు కట్టినారు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను. ఇటు కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇటు కొన్ని ఇల్లులు ఉన్నాయి, అండ్ ఇటు కూడా ఉన్నాయి. ఇంకా 1/2 కిలోమీటర్ వెళ్తే అటు కూడా ఒక గూడెం ఉంటుంది. సో ఇవన్నీ గూడెలను కలిపి ఒక స్కూల్ అన్నట్టు. ఇక్కడ చూడండి కొంతవరకే కట్టినారు, చూసుకోవచ్చు. సగం వరకే పిల్లర్లు కట్టి వదిలేసినారు 10 సంవత్సరాల క్రితం. చూడండి ప్రజెంట్ అయితే పత్తి పంట వేసినారు. చూడండి చూడండి ఇట్లా కట్టి వదిలేస్తారు, బిల్స్ లేపుతారు అటేగా. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. స్టూడెంట్స్ పోతున్నారు. అటు కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి, అండ్ ఇటు ఇంకా అటు సైడ్ ఒక గూడెం ఉంటుంది. సో ఈ రెండు ఒకటే విలేజ్ అన్నట్టు, మంగికుంట కూడా. వా సెలే మన్ సెలే మంటూ మీ బెగತ್ತೆ బెగి ఆసిబాద్కి. వాటర్ ట్యాంక్ ఎక్కి వీడియో తీస్తాను. చూడండి అదే ఫ్రెండ్స్ విలేజ్. ఎండ ఉంది కాబట్టి వీడియో మంచిగా వస్తలేదు. చూడండి ఇంకా అక్కడ కూడా ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఈ విలేజ్ రెండు ఒకటే. మంగికుంట కూడా, మండల్ తిరియాని, జిల్లా కుమ్రంభీం అస్ఫాబాద్. ఇంకా అటు సైడ్ కూడా విలేజెస్ ఉన్నాయి. మొత్తం ఈ ఏరియాలో ఉంటాయి 15 దాకా. ఈ ఏరియాని మంగి అంటారు. ఇది మంగికుంట కూడా. మా విలేజ్ పేరు మంగిపాత కూడా. మా విలేజ్ అటు ఉంటుంది. ఇదే మిషన్ భగీరథ ట్యాంక్. నీళ్ళున్నాయా? నీళ్ళున్నాయి. నేను నెట్వర్క్ కోసం అటు వెళ్తాను. అక్కడ ఫారెస్ట్ కనిపిస్తుంది కదా అటు. సో మా విలేజ్ అటు ఉందన్న కదా, సో ఆ విలేజ్ నుంచి ఇట్లా రావాలి. మా విలేజ్ నుంచి నెట్వర్క్ 3 కిలోమీటర్స్. చూడండి వాటర్ ట్యాంక్ ఇట్లా అయింది. మొన్న ఒకసారి ఒక రీల్ తీసిన ఈ ఇంటి ముందు. సో అప్పుడు ఈయన ఉండేనో లేకుండేనో, ఇక్కడ ఒకడు కూర్చొని అన్నం తింటుండే కదా. సో ఆయన ఇప్పుడు నాకు నీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళిండు. ఇంతకుముందు అక్కడ వీడియోలో కూడా కనిపించిండు.
మళ్ళీ ఈరోజు కూడా అవ్వలేదు. చూడండి కోళ్ళు. అసలు తక్కువ ఒక ఏర్ తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. ఇగో ఇతనే ఈరోజు వెళ్ళిన హై స్కూల్కి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించిన నన్ను వచ్చిండు నిజంగానే స్కూల్కి. థ్యాంక్స్. ఓకే బాయ్. చాలు. బండి అయితే పార్క్ చేసిన. ఇప్పుడే ఇక నెట్వర్క్కి వచ్చిన. ఇవాళ తీసిన వీడియోస్ ఇక్కడ అప్లోడ్ కావు. నేను తిర్యానికి వెళ్ళినాకనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి తిర్యాని 20 కిలోమీటర్స్. ఇంతకుముందు వాటర్ తాగిన కదా, ఆ విలేజ్ ఇక్కడనే ఉంటుంది, చాలా దగ్గర. మా విలేజ్ అయితే 3 కిలోమీటర్స్. ఇవాళ ఎవ్వరు లేరు ఇక్కడ. ఈవినింగ్ టైం ఉంటారు అండ్ మార్నింగ్ టైం ఉంటారు. 2-3 గంటల తర్వాత వస్తారు. దిస్ ఈస్ మై జియో నెట్వర్క్ ప్లేస్. రాత్రి మంచిగా అగ్గి పెట్టి కూర్చొని ఉంటారు చూడండి. ఇక నా సీట్ కాడ కూర్చుంటా. అమ్మా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మన ట్రైబల్స్ లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను తీస్తాను. అండ్ ఏ విలేజ్లో ప్రాబ్లం ఉందో నేను ఖచ్చితంగా చూపిస్తాను. అంటే మన ట్రైబల్ విలేజెస్ కాకుండా ఏ విలేజ్ అయినా సరే మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వెడమ వెంకటేష్ CMV. బై బాయ్.